నారా భువనేశ్వరి గారు తెలుసు కదండి. భువనేశ్వరమ్మ ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు భువనేశ్వరి గారి వీడియోలు ఒక 2 వీడియోలు అయితే కనుక బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఏంటా వీడియోలు అని అంటే కనుక ఏదైతే అంటే భువనేశ్వరమ్మ రాజకీయం అని అనాలా, లేకపోతే జరిగినది మరలా గుర్తు చేస్తున్నారని అనాలా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ఏడ్చారు అసెంబ్లీలో? వెక్కి వెక్కి చంద్రబాబు నాయుడు గారు ఏడవడానికి కారణం ఏంటి? అసలు భువనేశ్వరమ్మకి జరిగిన ఆ అవమానం ఏంటి? ఆ అవమానం గురించి భువనేశ్వరమ్మ గారే స్వయంగా ఆవిడే ఏం మాట్లాడారు? కౌరవులు ద్రౌపదిని ఎలాగైతే అంటే అవమానించారో అలాంటి అవమానం జరిగిందన్నట్టుగా ఎందుకని ఆ ఉదాహరణని భువనేశ్వరమ్మ గారు ఆ ఉదాహరణ ఎందుకని ఉదాహరిస్తున్నారు నాకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ఎందుకని వాటిని తెర మీద తెస్తున్నారు? అసలు ఏం మాట్లాడారు భువనేశ్వరమ్మ గారు? ఒకసారి విందాం అవన్నీ కూడా. ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తెలియాల్సినటువంటి వీడియో కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు భువనేశ్వరి గారు ఏమన్నారో అనే దాని మీద ఒకసారి మనం మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ఆవిడ ఏమన్నారో విందాం ఒకసారి. అసలు ఆలయంలో మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నాను. అది నేను ఎప్పుడూ మర్చిపో. విన్నాం కదండి. ఎలా అంటే ద్రౌపదమ్మ భర్తను అవమానించారని సిగ్గు లేకుండా కౌరవులు ఒక స్త్రీని సభలోకి తీసుకొచ్చి ఎలా అవమానించారో అనే సంఘటనని భువనేశ్వరమ్మ గారు గుర్తు చేస్తున్నారు. ఇది విషయం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని మన అసెంబ్లీలోకి నా పేరు లాగి నా శీలం గురించి మాట్లాడారు అని భువనేశ్వరమ్మ మాట్లాడతారు. కానీ దేవుడే ప్రజల రూపంలో వచ్చి మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు అనేది ఆవిడ చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అది తప్పు కదమ్మా అని నాకు అనిపించింది. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడే విధానం ఎందుకనో అలా కాదేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే భువనేశ్వరి గారు మరలా ఆ విషయాన్ని గుర్తు రావడం. అసలు చాలామంది రాష్ట్ర ప్రధానికారికి అసెంబ్లీలో జరిగింది ఏంటో గుర్తులేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు వెక్కి ఏడ్చిందే తప్ప ఏమీ గుర్తులేదు, ఏమీ తెలియదు బయటికి. కాబట్టి అవి రికార్డుల నుంచి తొలగించారన్నారు, రకరకాల మాట్లాడారు. తర్వాత ఇంకా భువనేశ్వరి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే ఏంటి, అంతకు ముందున్న గత ప్రభుత్వం మ్యాక్సిమం అంతా కూడా తినేసి ఏమీ లేకుండా చేసి, గత ప్రభుత్వం ఉన్న డబ్బులన్నీ తినేసి ఖాళీ చేసేశారు. ఖాళీ చేసేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి ఎవరి కాళ్ళు పట్టుకున్నారో ఏంటో తెలియదు, నాకు కూడా తెలియదు, మీకు తెలియదు ఆయన ఎవరి కాళ్ళు పట్టుకున్నారో. అన్ని పథకాలు అమలు చేసేస్తున్నారు అని అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలో ఆ వీడియో కూడా విందురు, కానీ విన్న తర్వాత మనం మాట్లాడదాం ఒకసారి. ముందల ప్రభుత్వం ఉన్న కొంచెం డబ్బులు కూడా వాళ్ళు తినేసి ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆయన కష్టపడి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలీదు. ప్రజలకి నేనిచ్చిన హామీ, నేనిచ్చిన పథకాలు ప్రజలకి అందాలని ఎమ్మటే ఆ పథకాలన్నీ
ముందుకు తీసుకెళ్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఆ గొప్పతనం, ఆయన ఒక్క ఆయనకే తగ్గుతుంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఎప్పుడు అడుగు వెనక వేయరని. అదే విషయం, ఎవరి పగాళ్ళు పట్టుకున్నారో కూడా తెలియదు, కానీ హామీలు నిలబెట్టేశారు, హామీలు మాత్రం అమలు చేశారు అని చెప్పడం అంటే హామీలన్నీ అమలు అవ్వలేదు కదమ్మా, అది అబద్ధమేగా. కానీ రాజకీయం మరి అంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయినప్పుడు కూడా అదే ఖజానా ఖాళీ చేసే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా వెనక్కి వేయకుండా అమలు చేస్తున్నారు అన్నారు. కొన్ని హామీలు ఇంకా అమలు చేయలా. మరి ఎందుకని అంటే రాజకీయాలు మాట్లాడకూడదానంటే మాట్లాడే తప్పులేదు, ఉన్న వాస్తవాలు మాట్లాడితే బాగుండునేమో, ఎందుకంటే ఒక హోదా కలిగినటువంటి వాళ్ళు అనేది నాకు అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.